సదరన్ హిల్స్లో ఒక ప్లాట్లో ఉంటున్నాడు ప్రొఫెసర్ జయదేవ్. అతని తండ్రి భారతీయుడు, తల్లి ఆంగ్లో ఇండియన్. మాంట్రియల్లో పుట్టాడు. అంటారియో క్వీన్స్ యూనివర్సిటీలో సైకాలజీ పట్టాపుచ్చుకొని ఎంఏ చదివి న్యూరాలజీలో డాక్టరేట్ సంపాదించాడు. ఆ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ క్లినికల్ హిప్నాసిస్ వైస్ ప్రెసిడెంట్ 10 రోజుల పాటు ఇండియా చూడటానికి వచ్చి ఆకర్షితుడై ఇక్కడే ఉండిపోయాడు. తల్లిదండ్రి విడిపోవటం వల్ల జయదేవ్ జీవితం ఒంటరిగానే గడిచింది. తండ్రి మరణించి 5-6 ఏళ్ళు కావస్తోంది. తల్లి మాంట్రియల్లోనే సెటిల్ అయ్యి దాదాపు 20 ఏళ్ల క్రితమే ఒక ఐరిష్ దేశస్థుడిని పెళ్లి చేసుకుందని వినికిడి. తన విశాలమైన గదిలో తొంతరలుగా ఉన్న పుస్తకాల మధ్య నిశ్శబ్దంగా అతడు చదువుకుంటున్నాడు. ప్రొద్దున జరిగిన సంఘటన తలుచుకొని అతడి పెదవుల మీద చిరునవ్వు కదులుతోంది. పైకి చాలా భయంకరంగా కనిపించే విషయాలు హిప్నాసిస్లో నవ్వు తెప్పించేవే. అలాంటి సంఘటనే ప్రొద్దున జరిగి అందరినీ ఆసుపత్రికి పంపింది. ఆ కుర్రవాళ్ళిద్దరూ పాలిటెక్నిక్ స్టూడెంట్స్. అంతేకాక ఈ ప్రొఫెసర్ దగ్గర హిప్నాసిస్లో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు. అనుభవం లేని హిప్నాటిస్టు ప్రయోగాలు చేయటం మొదలు పెడితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో వాళ్ళ చర్య ఉదాహరణ. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తన మాటల ద్వారా లోపరుచుకోవటాన్ని హిప్నాటిజం అంటారు. లోతుకు వెళ్లే కొద్దీ ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. హిప్నటైజ్ కాబడిన వ్యక్తి తన కంట్రోల్లోకి వచ్చాక హిప్నాటిస్ట్ ఎటువంటి ప్రయోగాన్నైనా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి నీకు రాత్రి 8 గంటలకు మెలకు వస్తుంది, ఈ నిద్ర నుంచి సరిగ్గా గంట పోయాక అంటే 9ంటికి నీకు విపరీతమైన దాహం వేస్తుంది అని హిప్నాటిస్ట్ చెప్తే ఆ వ్యక్తి నిద్రలేచి ఏ పని చేసుకుంటున్నా సరే 9ంటికల్లా ఆటోమేటిక్గా అనాలోచితంగా నీళ్లు తీసుకుని తాగుతాడు. ఈ విషయంలో మంత్రతంత్రాలు ఏమీ లేవు, అంతా సైన్సే. ప్రొఫెసర్ గారి స్టూడెంట్లు ఇద్దరూ ఉత్సాహవంతులైన యువకులు. అందులో ఒకరు ఇంకొకరిని తెలిసి తెలియని తనంతో హిప్నటైజ్ చేశాడు. అతన్ని నిద్రపుచ్చుతూ హాయిగా నిద్రపోతున్నావు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు అంటూ నెమ్మదిగా ట్రాన్స్లోకి దింపాడు. అక్కడ ఆ స్టూడెంట్ చేసిన తప్పేమిటంటే నిద్రలో నువ్వు సముద్రంలో ఈత కొడుతున్నావు అన్నాడు. ఆ యువకుడు అలా చేయటం మొదలుపెట్టగానే కంగారు పడి అతన్ని నిద్రలోంచి లేపేశాడు. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా నిద్ర లేచాక నువ్వు మామూలుగా ఉంటావు అని చెప్పకపోవడంతో ఆ హిప్నటైజ్ కాబడిన వ్యక్తి సుగుప్తావస్థ నుంచి బయటపడ్డాక కూడా ఇంకా సముద్రంలోనే ఉన్న ఫీలింగ్తో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగశ్వాస పీల్చడంతో హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ప్రొఫెసర్ వచ్చి అతడిని రీహిప్నటైజ్ చేసి నెమ్మదిగా నువ్వు ఒడ్డుకు ఇదుకొస్తున్నావు అని సంతృప్తి పరిచాక మామూలు మనిషి అయ్యాడు. ఈ విషయం జ్ఞాపకం వచ్చి జయదేవ్ తనలో తను నవ్వుకుంటూ ఉండగా కాలింగ్ బిల్లు చప్పుడైంది. బాయ్ వచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు. కుర్చీ వెనుకకి అలసటిగా జారబడుతూ రమ్మను, అలాగే 2 కప్పులు టీ తీసుకురా అన్నాడు. 1 నిమిషం తర్వాత తలుపు చప్పుడైంది. కళ్ళు తెరవకుండానే కూర్చోండి అన్నాడు అతడు. నమస్తే, నా పేరు శారద అన్నదామె చేతులు జోడించి. ఆమె చెప్పిందంతా విన్నాడు డాక్టర్ జయదేవ్. ఎయిర్పోర్ట్లో జరిగిన విషయాలు, ఆ తర్వాత పాప అనారోగ్యం, 20 రోజుల పాటు బాధ వివరంగా చెప్పింది. అంతా విని చివరికి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. మా రామయ్య అనటం ఇది చేతబడి అని అన్నదామె. ఒక్కసారి ఫక్కును నవ్వేసరికి ప్రొఫెసర్కి పొలమారింది. కంట్రోల్ చేసుకుంటూ చేతబడ అంటూ మళ్ళీ నవ్వాడు. చదువుకున్న మీరు కూడా నమ్ముతున్నారా? శారద నవ్వలేదు, తల వంచుకుని నెమ్మదిగా. ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాప ప్రవర్తనకి, ఈరోజు ఆసుపత్రిలో పేషెంట్కి దగ్గర సంబంధం కనిపించింది ప్రొఫెసర్. అంత అలజడి పెట్టిన పేషెంట్ని మంత్రం వేసినట్లు మీరు 5 నిమిషాలు బాగు చేశారు. నా కూతుర్ని కూడా అలాగే రక్షించండి, ఏ మంత్రం వేసైనా సరే అంది. మళ్ళీ నవ్వుపోయిన ప్రొఫెసర్ ఆగిపోయాడు. కిటికీ నుంచి పడుతున్న వెలుగురేఖల్లో ఆ స్త్రీమూర్తి దీనంగా కనిపించింది. ఏడ్చి ఉబ్బిన ఆమె కళ్ళు, తైల సంస్కారం లేని జుట్టు చూసి జాలేసింది. సానుభూతిగా, చూడండి, పొరపాటున మీరు నా దగ్గరకు వచ్చారు. నేను డాక్టర్ని కాను, మంత్రగాడిని అసలే కాను. మీరు చూసిన ఆ పేషెంటు నా స్టూడెంటు. ఎవరో హిప్నటైజ్ చేస్తే నేను దాన్ని సరిదిద్దానంతే అన్నాడు. ఆమె చప్పున అదే పాపకు కావాల్సింది. ఎవరో ఆమెకి చేతబడి చేశారు, దానికి తిరుగుబడి చేయండి అన్నది. చేతబడులు మంత్రాలు ఉన్నాయని వాదించే వాళ్లతో అతడు విసిగిపోయాడు. కాస్త విసుగ్గా, నేనేమో సైన్స్ గురించి మాట్లాడుతుంటే మీరు క్షుద్ర విద్యల గురించి చెప్తారేమిటి అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో తడి చూసి అతడు విచలితుడై, ఐఎమ్ సారీ, దీన్ని డాక్టర్లే సరిచేయగలరని నా ఉద్దేశం. పార్థసారథి మంచి డాక్టర్, పాపకి తప్పక నయమవుతుంది అనునయంగా అన్నాడు. ఆమె ఓ క్షణం ఆలోచించి,
మీరు హిప్నటైజ్ చేసి ట్రీట్ చేసిన పేషెంట్ని డాక్టర్ పార్థసారథి బాగు చేసి ఉండేవాడా ప్రొఫెసర్? చేయగలిగిన ఎంతకాలానికి అన్నది. ప్రొఫెసర్ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. హిప్నటిజానికి గురి కాకుండా తట్టుకోగలిగే వ్యక్తులు మనలో ఎంత శాతం ఉంటారు ప్రొఫెసర్? అస్సలు గురి కాని వాళ్ళు 5%, అటు ఇటుగా 10, మత్తులోకి వెళ్ళేవాళ్ళు 25, గాఢమైన మత్తులోకి వెళ్ళేవాళ్ళు 35, హిప్నాటిస్ట్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు 25% అంటూ లీకాన్ పరిశోధన చేసిన స్టాటిస్టిక్స్ చెప్పాడు. నేను ఆ చివరి కేటగిరీ మనిషిని అనుకోండి. మీరు నన్ను హిప్నటైజ్ చేసి రేపు రోజంతా నువ్వు విపరీతంగా తలనొప్పితో బాధపడతావు అని సూచన ఇచ్చారనుకోండి, నేను అలాగే బాధపడతానా? 90% స్కోప్ ఉందని సైన్స్ చెబుతుంది అన్నాడు. అంతేకాదు, నేను ఈరోజు హిప్నాసిస్లో ఒక గుమస్తాకి రేపు ఆఫీస్లో గడియారం 11 కొట్టగానే లేచి డ్యాన్స్ చెయ్యి అని చెబితే మరుసటి రోజు అదే టైంకి ఎదురుగా అందరూ ఉన్నా సరే అతను ఎవరిని పట్టించుకోకుండా అలాగే చేస్తాడు. దాన్ని ఏమంటారు? పోస్ట్ హిప్నాటిక్ సజెషన్. శారద కుర్చీ వెనక్కి వాలి, నా కూతుర్ని ఎవరో పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా గత 20 రోజులుగా బాధ పెడుతున్నారు ప్రొఫెసర్. అదే నేను చెప్పాలనుకుంటున్నది. దాన్ని నేను చేతబడి అంటే మీరు నవ్వారు అంది. ప్రొఫెసర్ దిగ్భ్రాంతితో చూశాడు. అతి సామాన్యంగా కనపడే గృహిణి ఎంత సున్నితంగా తనని బుట్టలో పడేసింది. ఓడిపోయినట్టు తల విదిలిస్తూ మీరేం చదువుకున్నారో అని అడిగాడు. ఆమె పేలవంగా నవ్వింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా బ్యాగులోంచి ఓ కాగితం తీస్తూ, పాప 3 వారాల బాధల్ని వరుసగా రాసి పెట్టాను చూడండి అన్నది. ప్రొఫెసర్ కాగితం అందుకుని పరిశీలించాడు. మొదటి రోజు హిస్టీరియా, రెండో రోజు చిగుళ్ళ నుంచి రక్తం, ఆ పై రోజు జుట్టు ఊడిపోవడం, ఆ తర్వాత రోజు కడుపులో విపరీతమైన నొప్పి, కుడి చెయ్యి ఎవరో విరిచేస్తున్నట్లు బాధ. ప్రొఫెసర్ ఆ పేపర్ చదువుతూ ఉండగా, జాగ్రత్తగా గమనిస్తే ఒక్కోదానికి అసలు సంబంధమే లేదని తెలుస్తుంది ప్రొఫెసర్. పాప శరీరంలో మార్పులన్నీ ఏదో మానవాతీత శక్తి, మీరన్న ఇంగ్లీష్ పదం హెట్రోసైషన్ వల్లనే జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. హిప్నటైజ్ చేసి ఒక మనిషి గుండె వేగం తగ్గించవచ్చని సైన్స్ నిరూపించింది కదా. అదేవిధంగా పాప జుట్టు ఊడిపోవడం, చిగుల నుంచి రక్తం రావటం, వీటన్నిటికీ కారణం లెథర్జీ, కాటలెప్సీ, సోమ్నలెన్స్, హిప్నాటిక్ కోమా, మీరే పదమన్నా పెట్టుకోండి. ఎవరో ఎక్కడి నుంచో ఆటో సజెషన్ ద్వారా నా కూతుర్ని బాధ పెడుతున్నారు. నాకు తెలిసిన ఈ కొద్ది ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడుతున్నానంటే చేతబడి, దెయ్యం పట్టడం అని నేను తెలుగులో అంటే మీరు నవ్వుతారు కాబట్టి అంది. ప్రొఫెసర్ ఆమె వైపు కొంచెంసేపు సాలోచనగా చూసి తల అడ్డంగా ఊపుతూ, మీరు చెప్పినట్లు ఆ మంత్రగాడు ఎక్కడి నుంచో ఆటో సజెషన్ ద్వారా ఇక్కడ పాపని బాధ పెట్టాడని సైన్స్ ఒప్పుకోదు, అలా నిరూపించలేమన్నాడు. టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల్ని ఇళ్లల్లోనే నిద్రలోకి దింపొచ్చా ప్రొఫెసర్? కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీలో పీటర్ కాసన్ అలాగే ప్రయోగం చేసి ప్రేక్షకుల్ని కుర్చీలో విరుచుకుపడిపోయేటట్లు చేయటం, దాంతో టెలివిజన్లో హిప్నాటిజం ప్రదర్శనలను రద్దు చేస్తూ ఆర్డర్ రావటం గుర్తొచ్చాయి. ప్రొఫెసర్ తలూపటంతో శారద వాదనకి బలం చేకూరింది. ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని మాటల ద్వారా బాధలకు గురి చేయొచ్చన్న విషయాన్ని కూడా సైన్స్ ఒప్పుకుంటున్నప్పుడు మనకు అర్థం కానిదల్లా ఆ మంత్రగాడు ఏ పరికరాల ద్వారా ఇక్కడి పాపని ఇన్ని హింసలకు గురి చేస్తున్నాడో తెలియకపోవడం అంతేగా. ప్రొఫెసర్ నవ్వి, అంటే ఆ మంత్రగాడు వైర్లెస్ ద్వారా పాపకి పోస్ట్ సజెషన్స్ ఇస్తున్నాడంటారా అన్నాడు. శారద నవ్వలేదు. వైర్లెస్ ద్వారా ఇస్తున్నాడో టెలివిజన్ ద్వారా ఇస్తున్నాడో తర్కించేంత జ్ఞానం నాకు లేదు ప్రొఫెసర్. నాకు తెలిసిన కొద్ది సైన్స్ని కళ్ళ ముందు జరుగుతున్న దానికి అన్వయించుకోవటం ఒకటే నాకు తెలుసు. అయినా ఇక్కడ తర్క వితర్కాలకి చోటు లేదు. ఇది నా కూతురి జీవన్మరణ సమస్య అన్నది. కూతురు జ్ఞాపకం వచ్చేసరికి ఆమె ఆవేశం చప్పున చల్లారిపోయి ఒక్కసారిగా దిగులు ముంచుకొచ్చింది. ప్రొఫెసర్ కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. అతడి మొహంలో ఇప్పుడు నవ్వు లేదు. నాకు తెలిసిన ఈ కొద్ది హిప్నాసిస్ ద్వారా మీ కూతుర్ని రక్షించగలిగితే అంతకన్నా కావాల్సిందేమీ లేదమ్మా. ఇప్పుడే ప్రయత్నం మొదలు పెడదామన్నాడు. నువ్వు నా కళ్ళలోకి చూస్తున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నావు. నీ రెప్పలు మూతలు పడుతున్నాయి, కళ్ళు నెమ్మదిగా మూతపడుతున్నాయి. నీ మెదడు ఇంకేం ఆలోచించటం లేదు. కేవలం నిద్రే, కేవలం నిద్రే. నీ కాళ్ళు చేతులు అన్ని నిద్రను ఆహ్వానిస్తున్నాయి. అన్ని బాధల్ని మర్చిపోతున్నావు. నెమ్మదిగా సుగుప్తిలోకి వెళ్తున్నావు. నా కంఠం తప్ప ఇంకేమీ వినపడటం లేదు. చీకటి తప్ప ఇంకేమీ కనపడటం లేదు. రిలాక్స్, రిలాక్స్. దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ హాయిగా నిద్రపో.
ప్రొఫెసర్ కంఠం మంత్రస్వరాన ఆ గదిలో రిథమాటిక్గా వినిపిస్తోంది. పాప పక్క మీద పడుకుని ఉంది. చిన్న లైటు ఆమె మీదకు ఫోకస్ చేయబడి ఉంది. శారద జరుగుతున్నది మౌనంగా గమనిస్తుంది. శ్రీధర్ ఇంట్లో లేడు. నిద్రపోతున్నావు. నిద్ర తప్ప ఇంకేమీ లేదు నీకు. ఇంకా ఇంకా గాఢమైన నిద్ర. నీకు నా కంఠం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. నిన్ను నేనుగాక ఇంకెవరూ ఆజ్ఞాపించలేరు. 1 నుంచి 10 లెక్కపెట్టే లోపల ఇంకా గాఢంగా నిద్రపో. నిద్రపో నిద్రపో నిద్రపో. 1 నిద్రపో. నిద్ర. 2 ఇంకా ఇంకా గాఢమైన నిద్ర. 3 4 5 6 నిద్రపో. నిద్ర. 7 8 9 10 అంటూ లైట్ వేశాడు. శారద మొహం విప్పారింది. చాలా రోజుల తర్వాత పాప గాఢంగా నిద్రపోతుంది. మళ్ళీ మనం లేపే వరకు పాప లేవదు అన్నాడు ప్రొఫెసర్ ఆమె వైపు తిరిగి. నేను లేపొచ్చా? మీరు కాదు, నేనే లేపాలి. నా మాటల ట్యూన్కి వైబ్రేషన్కి సరిపోయే కంఠం ఉన్నవారు తప్ప ఇంకెవరూ ఆమెని లేపలేరు. అతడు నవ్వాడు. ఆమెకి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. సైన్స్ ఇంత అడ్వాన్స్డ్ అయిందంటే ఆమెకు నమ్మశక్యం కావటం లేదు. ఆ విషయం అతడితో అన్నది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి. సూదితో పాప చెవి పోక్కి కావలసిన రంధ్రం చేసినా ఆమె లేవదు. కావాలంటే పరీక్షించుకోండి. నేను పాప గుండె వేగంగా కొట్టుకునేలా చేయగలను. కొంచెం టైం ఇస్తే పాప గాలిలో నాట్యం కూడా చేసేలా చేయగలను. చదువు, జ్ఞానం, అనుభవం వల్ల వచ్చిన ధీమాతో కూడిన చిరునవ్వుతో అన్నాడు. ఇన్ని చేయగలిగిన మీరు చేతబడి చేయలేరంటే నేను నమ్మను. బుల్లెట్లా వచ్చిన మాటలకి అతడు ఉలిక్కిపడి అయోమయంగా చూశాడు. చెప్పండి, నిజంగా మరో మనిషిని మంత్రాలతో, సారీ ఏమన్నారు, వైబ్రేటివ్ మాటలతో చంపాలనుకుంటే చంపలేరా? మీరు నన్ను ఏ వాదనల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారో అర్థమైంది. కానీ చేతబడి అంటే అది క్షుద్ర విద్య. అక్షర జ్ఞానం లేని మనిషి కేవలం మంత్రతంత్రాలతో నిప్పుల్లో పొగేసి సైన్స్ ఉపయోగించగలడంటే నేను నమ్మను. అయితే మీరు చెప్పింది నిజమే. మన మాటలకి అవతల మనిషిని ట్యూన్ చేసుకోగలిగితే 5వ అంతస్తు మీద నుంచి దూకమన్న దూకేస్తాడు. నాకు కావాల్సింది అదే సార్. ఇప్పటి వరకు మాయలు, మంత్రాలు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను. వీటి వెనుక సైంటిఫిక్ రీజనింగ్ ఉందని ఇప్పుడే అర్థమైంది. ఈ క్షణం నుంచి పాపను మీ చేతుల్లో పెడుతున్నాను. ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రొఫెసర్ లేచాడు. నిజంగా పాప బ్రెయిన్ వేవ్ ఇంకొకరి మాటల చేత కంట్రోల్ కావడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంటే, నిజంగా పాప శరీరంలో ఏ లోపము లేకపోతే ఈ క్షణం నుంచి పాపని నేను గాడి చేస్తాను. ఈ విషయంలో మీరు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. అతడు మొహంలో సిన్సియారిటీకి ఆమె కదిలిపోయి థ్యాంక్ యూ ప్రొఫెసర్ అంది. రాత్రి 10 అవుతూ ఉంది. ఏమిటి, కొత్తగా ఇంట్లోకి ఎవరో వచ్చారు అడిగాడు సరస్వతి. ఎవరో ప్రొఫెసర్ అట. పైడితల్లి నవ్వాడు. ఎంత ప్రొఫెసర్ అయినా మన మంత్రాలకి ఎదురు నిలవలేడు. పురాతనమైన క్షుద్ర విద్యలకి రీజనింగ్ ఇవ్వలేడు. సరస్వతి, అది కాదు సమస్య. రాత్రంతా ఆ పాప దగ్గర కూర్చునేలా ఉన్నాడు. అలా అయితే 12ంటికి అంటూ ఆపు చేశాడు. పైడితల్లి మళ్ళీ నవ్వాడు. తమ రంగంలో ప్రొఫెసర్లు ఎంత తెలివైన వాళ్ళో మిగతా విషయాల్లో అంత అమాయకులు. ఈరోజు రక్తం నేను వేస్తాను, నువ్వే చూడు అని లేచి గది బయటకు వచ్చాడు. వెనుకే సరస్వతి కూడా. బయట వరండాలో చీకటిగా ఉంది. ఇద్దరు మేడ మీదకి వెళ్లారు. వాళ్ళు అలా వెళ్ళగానే అప్పటి వరకు చీకట్లో నిలబడ్డ నారాయణరావు చప్పుడు చేయకుండా వాళ్ళ గదిలోకి ప్రవేశించాడు. 5 నిమిషాల తర్వాత అలాగే నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు. అతడు చేయాలనుకున్న పనికి 5 నిమిషాలు చాలు. రాత్రి 10 అయింది. ఆ రోజు చంద్రోదయం ఆలస్యంగా అయింది. జయదేవ్ తులసి పక్కనే కూర్చుని ఉన్నాడు. చాలా రోజుల తర్వాత పాప హాయిగా నిద్రపోతుంది. 10:15, 10:30కి పాప కొద్దిగా కదిలినట్టు అనిపించింది. తల దగ్గర ఎవరైనా ట్రాన్స్మిటర్ పెట్టి తన అనల్జీసియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అని అనుమానం వచ్చింది. దిండు క్రింద మంచం కోళ్ళని పరీక్ష చేశాడు. ఏమీ కనపడటం లేదు. అతడికి నవ్వొచ్చింది. ఇదంతా అబ్సర్డ్. అనవసరంగా నేను నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనుకున్నాడు. అతడికి 1000 మైళ్ళ దూరంలో శ్మశానంలో కాద్రా తన 19వ అంకాన్ని ప్రారంభిస్తూ పాప బొమ్మకి మరో ముడి వేశాడు. 11 అయింది. పక్క మీద పాప మళ్ళీ ఇబ్బందిగా కదిలినట్టు అనిపించింది. పాప మళ్ళీ కదులుతుంది. తులసి అని పిలిచాడు. అతడి కంఠానికి ట్యూన్ అయి ఉన్న పాప నిద్రలోనే అని జవాబు చెప్పింది. నేను చెప్పినట్టుగానే నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాను. ఏ బాధ లేకుండా? ఏ బాధ లేకుండా. శారద ఈ సంభాషణని విస్మయంతో వింటుంది.
నిన్న నీకేదైనా బాధ కనిపించిందా? అనిపించింది. ఎక్కడ? గుండెల్లో. మొన్న? కడుపులో. నీతో ఎవరైనా ప్రతిరోజు ఇలా బాధపడతామని మాట్లాడుతున్నారా? మౌనం. నిన్ను ఎవరైనా ముట్టుకుంటున్నారా? కళ్ళ మీద, కణతల మీద? మౌనం. 20 రోజుల క్రితం నీకేమన్నా బాధగా ఉందా? నెల రోజుల క్రితం? 40 రోజుల క్రితం? ఉంది. ఏమిటి? అమ్మా నాన్న నన్ను వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకోరు. చెంప మీద చెల్లును కొట్టినట్టు శారద ఉలిక్కిపడింది. తాము అరిస్టోక్రసీ పేరుతో చేస్తున్న పని పాప సబ్కాన్షియస్లో ఇంత గాఢంగా ముద్రింపబడి బాధ పెడుతుందా? సైకాలజీ ప్రొఫెసర్ వైపు చూసి తలదించుకుంది. అతడు మాట మార్చి, శరీరం బాధపడుతుందా అది చెప్పు అన్నాడు. లేదు. టీ తేవాలన్న మిషన్ మీద అక్కడి నుంచి శారద తప్పుకుంది. ఆమెకి తల కొట్టేసినట్టుంది. నువ్వు నా మాటే వినాలి. నీకే బాధ లేదు అవునా? ప్రొఫెసర్ అంటున్నాడు. అవును. 5 నిమిషాలు తక్కువ 12ంటికి తలుపు దగ్గర చప్పుడైంది. దండాల స్వామి అంటూ పైడితల్లి లోపలికి వచ్చాడు. ప్రొఫెసర్ తల పంకించాడు. మా పాపకి నయం అయిపోతుందటగా స్వామి, శారదమ్మ చెప్పింది. చూద్దాం. సానా సంతోషం స్వామి. అంతలో శారద వచ్చింది. పాపకి హార్లిక్స్ పట్టావా అమ్మా? చూడు నిద్రలో కూడా ఎంత నీరసంగా ఉందో పైడితల్లి అడిగాడు. శారద ప్రొఫెసర్ వైపు సాలోచనగా చూసింది. తీసుకురండి అన్నాడు. ఆమె హార్లిక్స్ తీసుకొచ్చే లోపల పైడితల్లి స్నేహితుడైపోయాడు. ఆ గ్రామీణుడు అమాయకంగా అడిగే ప్రశ్నలకి అతడికి విపరీతంగా నవ్వు వస్తుంది. శారద తీసుకొచ్చింది. పైడితల్లి అందుకున్నాడు. నిద్ర లేవకుండానే పాప తాగుద్దా స్వామి? తాగుతుంది. నీవు మడిసివి కాదు స్వామి, దేవుడివి, మహిమలు గల దేవుడివి. ప్రొఫెసర్ నవ్వి ఊరుకున్నాడు. హార్లిక్స్ పాప పెదవులకు చేరుస్తున్నప్పుడు, పాప తాగుతున్నప్పుడు, తాగాక పెదవులు తుడుస్తున్నూ ఎంత చాకచక్యంగా ఆమె నోట్లో 3 రక్తం చుక్కల్ని పోశాడంటే అతడి చూపుడు వేలు కదలికని అక్కడున్న ఇద్దరు కనుక్కోలేకపోయారు. 12:05కి అతడు తన గదిలోకి చేరుకున్నాడు. అక్కడ సరస్వతి విస్కీ బాటలతో ఎదురుచూస్తూ ఉంటాడని అతడికి తెలుసు. పాప మరణానికి ఇంకా 48 గంటలు.